వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను సమంత గారిది మా ఇంటి బంగారం సినిమా చూసాను అనమాట. సో దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు తే సినిమా. సినిమా ఎలా ఉందంటే ఇట్ వాస్ గుడ్, చాలా బాగుంది. అంటే అంత బాగుందని చెప్పడం లేదు, అంత అనిపించలేదు కానీ ఓకే, ఇట్ ఈస్ యావరేజ్ మూవీ. మీరు సమంత ఫ్యాన్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోండి. అండ్ ఆల్సో మీరు ఫ్యామిలీ ఇలాంటివి కాన్సెప్ట్స్ ఇవి కూడా నచ్చుతాయి అంటే ఖచ్చితంగా వెళ్ళిపోండి. ఇట్స్ లైక్ అత్తడు రీమేక్ లాగా ఉంది నాకైతే. ఫ్రీమేక్ అలా అనుకోవచ్చు. కొంచెం ఆ టైప్ ఆఫ్ టిపికల్ స్టోరీ ఉంది. అండ్ ఒక లేడీ ఓరియంటెడ్గా అత్తడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్నట్టుంది. కానీ ఇంకా అత్తడు సినిమాలో చాలా చేశారు, కానీ ఈ సినిమాలో అంత చేయలేదు. సో అక్కడ కొంచెం డౌట్ఫుల్. బట్ సమంత గారు మాత్రం అల్లాడిచ్చారు సినిమాలో. సమంత ఇస్ నెక్స్ట్ లెవెల్. అండ్ దాని తర్వాత శ్రీముఖి గారు కూడా క్రేజీ చేశారు. అండ్ హీరోయిన్ పక్కన ఒక లైక్ కామెడీ కింద తన ఫ్రెండ్ని తెస్తారు, అది తనైతే ఇంకా బాగా చేశారు. సో మొత్తం ఓవరాల్గా క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగున్నారు, ఒక్కళ్ళు తప్ప. హస్బెండ్ క్యారెక్టర్ ఎవరైతే సమంత గారికి చేశారో వాళ్ళిద్దరికి మధ్యలో కెమిస్ట్రీ అంత పండలేదు, అంత గొప్పగా అనిపించలేదు. అక్కడే కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ దాంతోపాటు ఎందుకు వచ్చింది ఏంటనేది కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి, కానీ ఇంకొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూపించాలి. లైక్ హీరోకి అదే హస్బెండ్కి ఇంకా సమంత గారికి ఇద్దరికి మధ్యలో ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళకి లవ్ ఎలా కుదిరింది, అసలు ఏం జరిగింది, ఆ స్టోరీ కూడా చూపించుంటే బాగుండేది అనిపించింది. అండ్ దాని బదులు ఇంకా కొన్ని సీన్స్ దగ్గర అయితే ల్యాగ్ అయింది, చాలా సోది అనిపించింది. కొన్ని సీన్స్ దగ్గర అయితే తను ఏదో చెప్తుంటుంది, మొత్తం మ్యూట్లో ఏదో జరుగుతుంది అన్నట్టు చూపిస్తున్నట్టుంటుంది. అండ్ దెర్ ఇస్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, కొన్ని అనవసరమైన సీన్లు ఉన్నాయి. అండ్ విలన్ అని చూపిస్తూనే ఉంటారు, కానీ వాడు ఏం చేయడు. లాస్ట్ మూమెంట్లో వాడుతూనే ఇంకా అది డెడ్ నార్మల్ అనమాట. సో ఇంకా దీనికి మించి నాకు తెలిసి ఈ సినిమాలో చెప్పడానికి ఏమీ లేదు. ఓవరాల్గా ఈ సినిమా చూడొచ్చు అంటే వన్ టైం వాచ్. అండ్ దీనిలో చాలా లాజికల్గా కొన్ని లేవు, కానీ వేరే హీరో సినిమాల మీద పోల్చుకుంటే ఈ సినిమాలో దెర్ ఆర్ లాట్ బెటర్ దాన్ దట్ మూవీస్ అన్నట్టు అనిపించింది నాకైతే. సో అదనమాట సంగతి. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?